హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్యస్ డైరీ. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ చేపల పులుసు విత్ రాగి సంగటి. చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ములక్కాడ ముక్కలు. మసాలాకు కావాల్సినవి: ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. చేప ముక్కలను క్లీన్ చేసుకోవాలి. చింతపండును నానబెట్టుకోవాలి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు, టమాటా వేసి కచ్చాబచ్చాగా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ములక్కాడ ముక్కలు పూర్తిగా ఆప్షనల్ వేసి బాగా వేయించుకొని ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మూత తీసి అందులో కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో మసాలా మిశ్రమాన్ని వేయాలి. మసాలా వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో కారం వేసుకోవాలి. కారం వేసి బాగా కలిపి శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూతను తీసి మన పులుపుకు సరిపడా చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి గరిటె పెట్టి బాగా కలుపుకొని కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి పులుపు, ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పావుగంట ఉన్న తర్వాత నేను చూపించిన విధంగా క్లాత్‌తో ఈ రకంగా తిప్పుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ రాగి సంగటి. ఒక చిన్న గ్లాస్‌తో బియ్యం తీసుకొని వాష్ చేసి 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసి స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేయాలి. కొంచెం తడిగా ఉంటుంది. అన్నం మెత్తగా అయ్యిందో లేదో చూసి అందులో 3 స్పూన్ల రాగిపిండిని వేసుకోవాలి. రాగిపిండి వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ సిమ్‌లో పెట్టి వేడి ఎక్కనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను చూపించిన విధంగా మెదుపుకొని ఒక గిన్నె తీసుకొని దాన్ని తడుపుకొని నేను చూపించిన విధంగా రాగి ముద్దని చేసుకోవాలి. ఈ రాగి ముద్ద చికెన్ పులుసు, చేపల పులుసు వీటన్నిటితో చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.